ఫ్రెండ్స్ అది 1991. ఇక్కడ కనిపిస్తున్న ఇతనేమో ఐజాక్ రైట్. ఈ రైట్ కి ఎప్పుడు నమ్మకం, నేను అంతా రైటే చేస్తానని. అయితే మనోడుకున్న దురదృష్టం కొద్దీ, అమెరికా వాళ్ళకున్న బాగా అలవాటు కొద్దీ ఇతని మీద ఒక పెద్ద కేసు పడింది. అదంతా చేసింది నువ్వే అని చెప్పి ప్రశాంతంగా పడుకున్న అతను తీసుకొచ్చి జైల్లో పడేసేది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే లైఫ్ లాంగ్, అదే జీవిత ఖైదీ. అతను చేసిన తప్పు ఏంటో కూడా అసలు సరిగ్గా తెలియలేదు ఇతనికి. 2-3 ఏళ్ళు పాపం జైల్లో బాగా బాధపడ్డాడు. బాధ అయిపోయాక ఏమైంది, ఇతనికి పక్కనే లైబ్రరీ కనిపించింది. జైల్లో లైబ్రరీలు ఉంటాయి, చదువుకోవచ్చు మంచిగా పోయి. అంతే డే అంతా లైబ్రరీలో ఉండి ఏం చేశాడు, లాయర్ అయిపోయాడు ఇతను. పుస్తకాలు చదివి 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 లాస్ట్ కి లాయర్ అయిపోయాడు. కోర్టులో ఇతని మీద కేసు మళ్ళీ రీఓపెన్ చేయించి వాదించి కట్ చేస్తే 7 ఏళ్లకి 7 ఏళ్ళ పాపం జైల్లోనే ఉన్నాడు. దాని తర్వాత నా తప్పేం లేదని చెప్పి నిరూపించుకున్నాడు కోర్టులో. అయితే ఇప్పుడు దాకా చాలా సార్లు ఇలా అయ్యింది, ఇండియాలో కూడా అయింది అని వినే ఉంటది. కానీ మనోడు అక్కడితో ఆగలేదు. అంటే అది కాదు, ఇదేమో ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య జడ్జిలంతా కనిపిస్తున్న వాళ్ళందరికి ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి శిక్షలు వేసేస్తున్నారు. సో నాకు జైలు శిక్ష వేసిన జడ్జి గబ్బు పనులు ఏమైనా చేసి నాకు కావాలని జైలు వేసాడు అని చెప్పి రీసెర్చ్ చేయడం, ఇంకో కోణంలో ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇంకో యాంగిల్లో చూడగానే జడ్జి గడు గాలుడని తెలిసింది. వాడు నిజంగానే పోలీస్ రిపోర్ట్లు చేంజ్ చేయించడం, నచ్చిన వాళ్ళకి శిక్ష వేయడం, ఎవడు డబ్బులు ఇచ్చినా, ఎవడు లంచం ఇచ్చినా వాళ్ళకి ఫేవర్ గా వాదించడం మొదలు పెట్టాడు. ఇలా చాలా ఎక్కువ చేస్తూ పోయాడంట. ఈ విషయం తెలిసాక ఇంకేం తాగేది, మామూలు కేసులన్నీ పక్కన పడేసి మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రూఫ్స్ అన్ని అవి కలెక్ట్ చేసి నడి రోడ్డు మీద నిలబడతాడు అనే టైంకి ఆ జడ్జి అక్కడి నుంచి పారిపోయాడు. ఈయనతో పోలీసులు పట్టుకోలేదా అంటే పట్టుకునే టైం వాడు ఇవ్వలేదండి. పోలీసులు అంతా చుట్టుముట్టేశారని తెలియగానే లోపల బండి లోపల వాడే అమెరికా వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ కదండి. తుపాకులు లేకుండా అసలు ఎవడన్నా ఎక్కడ తిరుగుతాడు. ఇంకా వాడి మొహం ఎవరికి చూపించుకోలేక వాడి కోడే. మనోడు చూస్తే ఇంకా బాగా చదువుకున్నాడు, లాయర్ ఎట్టాగో అయిపోయాడు. లాస్ట్ కి మనోడికి 7 ఏళ్ళు జైలు శిక్ష వేసిల్లా. అదే కోర్టులో టాప్ మోస్ట్ లాయర్ లాగా పనిచేస్తున్నాడు. ఫ్రెండ్స్ మనం సర్వేలు అవి చేస్తూ చెప్తుంటారు కదా, ఈ ఏషియా మొత్తం మీద అంటే చాలా దేశాలు వస్తాయి, జపాన్లు, రష్యాలు, చైనాలు, కొరియాలు అన్ని వస్తాయి. సో ఈ ఏషియా మొత్తం మీద హ్యాపీయెస్ట్ సిటీ, జనాలు చాలా హ్యాపీగా బతుకుతున్న సిటీ ఏది? ఈ విషయాన్ని టైమ్ అవుట్ వాళ్ళు సర్వే చేస్తే 2025 కి గాను గెస్ చేయండి ఇది ఈ ఏడాదికి ఏం డిక్లేర్ అవ్వబడిందో. చెప్పానంటే ఎవడు తాగి ఏమైనా చేశాడు సర్వే అని అనిపిస్తుంది. లేదా అట్లీస్ట్ ఓన్లీ తాగిన వాళ్ళ దగ్గర మందు షాప్ దగ్గర పోయి వాళ్ళకి చేశారేమో, ఈ సర్వే అంతా అక్కడ చేశారేమో అనిపిస్తుంది. ఆ హ్యాపీయెస్ట్ సిటీ ఏదో కాదు, ముంబై అంట. ముంబైలో జనాలు అందరూ హ్యాపీగా ఉన్నారంట. ఎవరు చేసాడో తెలియదు కానీ ఇప్పుడు అంటే నేను ఎలా బేసిక్ గా చూసుకున్నా ఈ ముంబై ఏషియాలోనే హ్యాపీ అవుతుందో కాదు నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే లార్జెస్ట్ స్లమ్ ఇన్ ద వరల్డ్. అది ప్రపంచంలోనే అతిపెద్ద స్లమ్ ఉంది ముంబైలోనే. ధారావి డే బై డే అక్కడ జనాలు ఎక్కువైపోతున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ అక్కడ చాలా దారుణంగా అవుతూ ఉంది. ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటది అక్కడ. ఇప్పుడు నిజంగా చూసుకున్నా హైదరాబాద్ లో ఉన్న ఇంకేదన్నా సిటీలో చూసుకున్నా ఇండియాలో ముంబైలో ఉన్న రేట్లు, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఆ రెంట్లు అది మామూలుగా ఉండదు. ఎందుకంటే ముంబైకి ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఉండదు, సముద్రం అడ్డం పడిపోతుంటది. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఇలా తీసుకోండి, నచ్చినప్పుడల్లా రౌండ్ గా రింగ్ రోడ్లు వేసుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోవచ్చు. ముంబైకి ఆప్షన్ కొంచెం బాగా తక్కువ ఉంటది. దీంతో అంతా బాగా సంపాదించిన ఎక్కువ యువకులోనే ఉండిపోతూ ఉంటారు, రెంట్లు కడుతూనే అయిపోయింది. అక్కడ సంపాదించిన దానిలో పెద్దోళ్ళైనా దాదాపు 70% రెంట్గా ఇచ్చేస్తుంటారంట. ఇంకో పక్క ఇండియాలో బాగా బెసిన వాళ్ళంతా ముంబైలోనే చచ్చుంటారు. వాళ్ళ కార్ల హడావిడికి, దెబ్బకి, ట్రాఫిక్ జామ్లకి. లిటరల్లీ ఇండియాకి ముంబై ట్రాఫిక్ జామ్ వల్లే కొన్ని వేల కోట్లు నష్టం వస్తుంటది తెలుసా. అంటే ఆ లేట్ వల్ల బిజినెస్ ఎక్కువ అక్కడ జరుగుతూ ఉంటది కదా, అందులో ఆ లేటు వెహికల్స్ ఆగిపోవడం వల్ల వేల కోట్ల లేట్ వల్ల నష్టం వస్తున్నాయి. అలాంటిది ముంబైని వాడు హ్యాపీయెస్ట్ సిటీ అన్నాడు. సర్వే అంటే ఇంకా కనుక్కోవడమే కదా జనాలందరినీ. హ్యాపీ అంటే ఉత్త హ్యాపీ కూడా కాదు, 94% జనాలందరూ హ్యాపీగా ఉన్నారంట. అంతమంది అంటే అంత పర్సెంటేజ్ జనాలు హ్యాపీగా ఉన్నామని అన్నారంట. 60-70 కూడా కాదే. నీకు అనిపించవచ్చు నువ్వెందుకు అంత బాధపడుతున్నావు వాళ్ళు హ్యాపీగా ఉంటే అని. హ్యాపీ ఉంటే ఏమైందండి, హ్యాపీ ఉంటే హ్యాపీయే కదా. అది లేకుండా ఇదేదో అవుతున్నాడు అనేది నా బాధ. ముంబైలో ఒక సైడ్ ఉంటది, ఏ సైడ్ నాకు తెలియదు, మొత్తం బలిసిన బ్యాచ్ అక్కడే ఉంటది. మేబీ అక్కడే చేసాడు పోయి అంత చదివే అంతా. ఓన్లీ వాళ్ళ దగ్గర వాళ్ళ మౌతులోనే మైక్ పెట్టుంటాడు. అయినా వాళ్ళు కూడా ఛాన్స్ లేదే. మామూలుగా ఉన్న వాళ్ళైనా కొంచెం హ్యాపీగా ఉన్నా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏం లేదండి మా దగ్గర నెడుతుంటారు. ఓకే మేబీ జనాలకు ఆ కష్టం అది నచ్చిందేమో. అంటే కొత్తగా ముంబైకి వచ్చే వాళ్ళంతా ఏదో సాధిద్దాం, ఏదో చేసేద్దాం అనే ఆవేశంలో ఉంటారు. మేబీ వచ్చాక అంతేం లేదు ఎక్కడని తెలిసి ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్ మీకు ఒక 7-8 కోట్ల రూపాయలు సంపాదించాలని ఉందా? దీనికి ఆన్సర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏం నీకు లేదా అని అంటాదని ఉంది, కానీ దీనికి హెవీగా కష్టపడాల్సిన పని లేదు. నాలెడ్జ్, జీనియస్ అయితే చాలు. అదేంటో కాదు, ఫిల్మ్ కాంపిటీషన్, మూవీ తీయాలి, యూట్యూబ్ లో రీల్ చేసి పెట్టడానికి అక్కడ దిక్కులేదు, మా అక్కడ సినిమా అంటాడు ఏంటి అనుకోవద్దు. మీరు చేయాల్సింది ఏఐ మూవీ, మొత్తం అంతా ఏఐ లోనే అయిపోవాలి. 1 బిలియన్ ఫాలోవర్స్ సమ్మిట్ వాళ్ళు గూగుల్ జెమినై వాళ్ళతో టైఅప్ అయ్యారనమాట. వీళ్ళిద్దరు కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ కాంపిటీషన్ స్టార్ట్ చేశారు. మినిమం ఒక 7 నుంచి 8 నిమిషాల టైం అనమాట, గంటలు కాదు.
అని నిమిషాలు చేస్తే చాలు. ఓన్లీ ఈటీవీ వాడి టూల్స్, అదే జెమినై వాడి టూల్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇమేజిన్ అని, ఫ్లో అని ఇలాంటివి చాలా ఉన్నాయి. వాడి ఫీచర్స్ ని యూజ్ చేయాలి. రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఏమీ లేదండి. అంటే సినిమా తీసి ఉండాలి, డిగ్రీ పట్టా ఉంటే లోపలికి రానిస్తాం, లేపం లేదు, బీటెక్ లో మినిమం 65% ఉండాలి, అదేం లేదు. మీరు ఇప్పుడే పుట్టున్నా పర్లేదు, మీకు ఏ వాడడం తెలిస్తే చాలు. అండ్ మీరు తీసే సినిమా కూడా ఒక షార్ట్ ఫిల్మ్ 7-10 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ కూడా మీకు నచ్చిన లాంగ్వేజ్ లో తీసుకోవచ్చు. సబ్ టైటిల్స్ అవి పెట్టి పంపిస్తే చాలు. కనీసం ఎలాగో చేస్తే ఇంగ్లీష్ లోనే తీసి పడేయండి. సబ్ టైటిల్స్ ఎందుకు, వాళ్ళు మళ్ళీ వినదు చదవదు. వాళ్ళకి కానీ నచ్చిందంటే హ్యాపీగా మీరు వెళ్తారు. అంత పెద్ద గూగుల్ బాగా పెద్ద సబ్మిట్ అవుతుంది, ఒక 7-8 కోట్ల రూపాయలు చెక్ ఇస్తాడు, అది తీసుకుని వెనక్కి వచ్చేయచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు ఇలాంటి వాటి వల్ల, అంటే ఇప్పుడు ఏఐలు వచ్చి ఇంత కాంపిటీషన్ కోట్లు ఇచ్చి ఏఐలో సినిమా తీయండి అంటే, అయితే మరీ అంత దారుణంగా ఏం లేదు, ఈజీగా కన్విన్స్ చేయొచ్చు మిమ్మల్ని. అంటే ఏఐ మొత్తం మూవీస్ ని రీప్లేస్, మూవీస్ అయితే చేయలేదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఏఐ కాకపోయినా అక్కడ ఉంది కదండి ఆల్రెడీ యానిమేషన్, కార్టూన్ అని చెప్పి అన్ని చేస్తున్నారు కదా, ఇంకా అది రీప్లేస్ చేసేది ఏముంది, ఆల్రెడీ ఉంది. చేస్తే ఏఐలో ఇలా చేస్తుంది అంతే, ఒక ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ అయింది అంతే. మూవీస్ కి మనుషులు యాక్ట్ చేసి మనుషులు చేసే ఇంపాక్ట్ ఏఐ ఇవ్వలేదు. ఎంత కాదన్నా అమ్మో ఫ్యూచర్ లో ఏమైద్దో ఏం లేదు. జస్ట్ ఆ గూగుల్ వాళ్ళు చేసేదల్లా ఏఐని బాగా తోద్దామని చెప్పి ఆల్రెడీ రుద్దు వదులుతున్నాడు, బట్ ఇంకా తోద్దాం అనుకుంటున్నాడు. యాక్చువల్లీ రుద్దుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు నాకు తెలిసి, గట్టిగా రుద్దుతుంది ఫ్యూచర్ లో. 1millionsubmit.com/AIM Film Awards అని ఉంటది, వెళ్ళండి చెక్ చేయండి, మంచిగా మూవీ రిలీజ్ చేయండి, 7-8 కోట్లు సంపాదించుకోండి. నాకేమొద్దు, అది ఎక్కడ దుబాయ్లో ఎక్కడ అయిద్దంటే నన్ను కూడా అక్కడికి తీసుకపోతే చాలు. చప్పట్లు కొడతా మీకోసం. ఫ్రెండ్స్, మీకు ఫారెన్ హీట్, సెల్సియస్ ఇది తెలుసు కదా. అంటే జ్వరం వచ్చినప్పుడు థర్మోమీటర్ పొల్ల నోట్లో పెడతారు, అదంతా మెజర్ చేసేది హీట్, అదే కదా ఫారెన్ హీట్, సెల్సియస్. 100 డిగ్రీలు 104 డిగ్రీలు అని ఉంటాయి. ఆ డిగ్రీతో అక్కడ ఆగిపోదు, అంతా డిగ్రీలు ఆపేస్తుంటారు చదువు. దాని తర్వాత ఇంకా చదివితే ఫ్యూచర్ బాగుంటది, అంటే బాగా చదువుకునే వాళ్ళకి. అబ్బో ఏం మాట్లాడుతుంది నేను. ఓకే, ఇలా డిగ్రీ సెల్సియస్, ఫారెన్ హీట్ ఇలా కొలుస్తుంది. యాక్చువల్లీ సెల్సియస్, ఫారెన్ హీట్ వీళ్ళిద్దరు మనుషులు అనమాట. ఫస్ట్ గా అయితే 17వ శతాబ్దంలో ఫారెన్ హీట్ అనే అతను మెర్క్యూరీని యూజ్ చేసి ఈ థర్మోమీటర్ తయారు చేసి దాంట్లో హీట్ అనేది కొలవడం మొదలు పెట్టారు. అప్పుడు తయారు చేస్తే ఇప్పుడు అదే వాడుతున్నారు. కనిపెట్టినా అయితే ఇది కొంచెం ఆ నెంబరింగ్ అంతా డిఫరెంట్ గా పెట్టాడు. అంటే ఫారెన్ హీట్ లో మీరు ఎప్పుడన్నా మెజర్ చేయాలనుకున్నా, ఎప్పుడన్నా అలా కొలిచేది. ఇప్పుడు వాటర్ ఫ్రీజ్ అయ్యే పాయింట్ ఏది అంటారు? బేసిక్ గా 0 degrees లో ఉంటే ఐస్ గడ్డ అయిపోయిందని, 100 degrees లో ఉంటే బాగా వాటర్ బాయిల్ అవుతుందని. కాదంతా సెల్సియస్ లో. ఫారెన్ హీట్ లో అలా కాదు. వాటర్ ఎంత దగ్గర ఫ్రీజ్ అవుతుందో చూసుకుంటే 32 degrees ఫారెన్ హీట్. బాడీ టెంపరేచర్ ఏమో 98.6 ఫారెన్ హీట్, అది నార్మల్ బాడీ టెంపరేచర్. వాటర్ బాయిల్ అయితే 212 ఫారెన్ హీట్. జనాలకు అర్థం కల ఏంది, ఎవరి బర్త్డే డేట్లు ఇవి, ఎట్టబడి తట్ట పెట్టేశారు. ఓకే కనిపెట్టాడు అతను, కాదనట్లేదు. 32 అంటాడు, 98.17 అంటాడు, ఏదేదో అంటున్నాడే, తేడాగుందే అని అనుకునే వాళ్ళు. బట్ స్టిల్ అదే యూజ్ చేసేవాళ్ళు. అతను అదే కనిపెట్టా, ఇంకేం లేదు. అప్పుడే సెల్సియస్ అతను వచ్చాడు. ఆ ఫారెన్ హీట్ అతను బానే, మా ఫ్రెండ్ ట్రై చేశాడు, మాకు తెలుసు బాగా క్లోజ్, కానీ లాస్ట్ లో దెబ్బేసాడు. మనం ఏదైనా చేద్దామని. ఇతను ఏంటంటే సెల్సియస్, ఇతను కూడా సైంటిస్టే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నక్షత్రాలు అంటాడు, పాల పొంతలు, పాల పిట్టలు, వీటి మీద బాగా రీసెర్చ్ చేసేవాడు. అంటే నక్షత్రాలు, వాటి వేడి, అంటే నక్షత్రాల్లో ఎంత వేడి ఉందనేది కనిపెట్టడమే ఇతను రీసెర్చ్. ఎంతైనా వేడే కదా. ఇతను ఈ వేడి చూశాడు, ఫారెన్ హీట్, అదే వాళ్ళ ఫ్రెండ్ ది. ఈడేంది ఏదో చేశాడు, సడన్ మెజర్, ఏం మెజర్ చేస్తాం ఒక్కసారిగా 75.13 అని ఏదేదో వస్తుంది. అందుకే యూనివర్సల్ గా ఏదైనా తీసుకుందాం, వాటర్ ని మెయిన్ గా పెట్టుకుందాం. వాటర్ బాయిల్ అయినప్పుడు ఒక హీటు, కూల్ అయిపోతే ఎంత హీటు, వీటిని మెయిన్ పాయింట్స్ గా పెట్టుకుందాం. దీని మధ్యలో 100 గీతలు పెడదామని చెప్పి ఆలోచించాడు. కానీ ఇందులో కూడా ఒక బొల్లెట్టాడు ఇతను. మామూలుగా మనం ఏమనుకుంటాం, వాటర్ గడ్డగట్టేసే టెంపరేచర్స్ ఉన్న హీట్ అయ్యేది ఎంత 100 కదా. ఇతను చేసింది ఏంది, గడ్డగట్టేది 100, హీట్ అయ్యేది 0 అని పెట్టాడు సెల్సియస్ లో. అంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ అది 0కి వెళ్ళిపోద్ది. అంటే టెంపరేచర్ ఎక్కువ అయ్యే కొద్దీ నెంబర్ తక్కువ అవుతూ పోయిద్ది అనమాట. అలా పెట్టాడు. ఈ ఫారెన్ హీట్ ఆ టైంకి పాపం అతను పోయాడులేండి. అతను కానుంటే ఈడొచ్చేదన్నా చేస్తాడు అనుకుంటే ఈడు చూడ నాకంటే గబ్బు చేసి పోతున్నాడు ఈడని చెప్పి అనుకున్నాడు. అంటే వేడి అయ్యే కొద్దీ టెంపరేచర్ తగ్గడమైంది స్వామి అని చెప్పి. అంటే వేడి పెరుగుతుంది కానీ నెంబర్ అయితే చిన్నదవుద్ది. ఫారెన్ హీట్ 34, 45 అని పెట్టినా వేడి ఎక్కువ అయ్యే కొద్దీ నెంబర్ ఎక్కువ అవుతూ ఉంటది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటది. అసలు అతను అలా ఎందుకు చేశాడు సెల్సియస్? అతనికి ఏమైందంటే, చెప్పాను కదా అతను నక్షత్రాలు, వాటి వేడి మొత్తం అంతా అదే అని. వాటికి సెలార్ స్కేల్ అని చెప్పి ఒకటి ఉంటది. అంటే దాన్ని కొలిసేది ఆ మెజర్మెంట్ లో. నక్షత్రాలు, స్టార్ అనేది బ్రైట్ గా ఉందనుకోండి, మాగ్నిట్యూడ్ మైనస్ లోకి వెళ్ళిపోద్ది. ఇలా కొలుస్తుంది మాగ్నిట్యూడ్ 0, 1, -1, -2 వెళ్ళిపోద్ది. అంటే బాగా బ్రైట్ గా ఉంటే దాని మైనస్ లో ఉంటది వాల్యూ. అదే డిమ్ అయిపోతుంటే, అంటే వెలుతూ తగ్గిపోతుంది, నక్షత్రాలు కూడా చచ్చిపోతుంటాయి, అలా అవుతూ ఉంటే దాని మాగ్నిట్యూడ్ వాల్యూ ఎక్కువ ఉంటది నెంబర్స్. దీన్ని బేస్ చేసుకుని సేమ్ అదే ఇక్కడ అప్లై చేశాడు. వాటర్ అనేది హీట్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గిపోద్ది, కోల్డ్ ఎక్కువ అయ్యే కొద్దీ నెంబర్ ఎక్కువ అవుద్ది. 1744 లో అతను అది కనిపెట్టి చనిపోయాడు. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్ రేడియస్ అని చెప్పి ఇంకొక అతను వచ్చాడు. అతను మొక్కల మీద ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. అతను కూడా ఆల్మోస్ట్ అలాగే, అంటే వేడి ఇవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి అతను ఎక్స్పెరిమెంట్ లో. కానీ చేసేటప్పుడు ఏదో అసలు ఇది ఇంత వేడి చేస్తుంటే నేను తక్కువ వేసుకుని ఎట్ట చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేస్తున్నా కదా, తేడాగా ఉంది అని చెప్పి థర్మామీటర్ తిప్పి పెట్టుకున్నాడు. తిప్పి పెడితే ఇదేదో బాగుంది అంటే నెంబర్స్ అట్నుంచి ఇటు తిప్పి పెట్టుకున్నాడు. అలా పెట్టడం వల్ల నా పనులన్నీ చేసుకునేటప్పుడు చాలా సులువుగా, సింపుల్ గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అందరూ ఇదే వాడుకుంటే భలే ఉంటది, ట్రై చేయండి
అన్నాడు. అప్పటి నుంచి ఇంకా అంత అసోసియేషన్ వాళ్ళు సైంటిస్ట్ బ్యాచ్ ఉండదుగా, ఓకే ఇదే వాడదాం, దానికి సెల్సియస్ అతను నేమ్ పెట్టేద్దాం అని ఫిక్స్ అయ్యేది. ఇతనేమో సెల్సియస్ నేమ్ ఏంది, నెంబర్లు వెనక నుంచి తిప్పి పెట్టాలని చెప్పింది నేను కదా, ముందు నుంచి వెనక్కి తీసింది నేను, నా నేమే పెట్టాలన్నాడు. మిగతా వాళ్ళేమో ఆ సెల్సియస్ అంత కష్టపడ్డాడు, నీ నేమ్ పెట్టేది ఏంటంటే అతను అబ్బా ఏంది కనిపెట్టింది ఫారెన్హీట్ అతను మెర్క్యూరీ అని చెప్పి థర్మామీటర్ అని చెప్పి ఏదేదో కష్టపడి అన్ని కనిపెట్టి అతను పెట్టుకుంటే ఈ సెల్సియస్ వచ్చి ఒక థర్మామీటర్ మీద నెంబర్లు చేంజ్ చేసి పెట్టేశాడు. అది కూడా అడ్డదిడ్డంగా పెట్టాడు. ఆ మాత్రం దానికి వాడి నేమ్ పెట్టేస్తారా, పాపం చచ్చిపోయిన అతని మీద ఏందో మాట్లాడేది పక్కపో, మేము అతని నేమే పెడతామని చెప్పి సెల్సియస్ నేమ్ పెట్టేశారు. ఇప్పుడు సెల్సియస్ ఫారెన్హీట్ రెండే మిగిలాయి. ఫ్రెండ్స్ మీకు సూపర్ కంప్యూటర్స్ తెలుసు కదా, తెలీదా? చాలా టైమ్స్ వినుంటారు ఆడదే కదా సూపర్ కంప్యూటర్స్ అని. ఇప్పుడు ఉన్న వాటికంటే పెద్ద సైజులో ఉంటాయని అనుకోవద్దు. అది మొత్తం ఏదో ప్రాసెసింగ్ మొత్తం అంతా డీప్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. మనకు ఎలాగో అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పాలండి, భయపడమాకండి. సింగిల్ లైన్ లో చెప్పాలంటే సూపర్ కంప్యూటర్స్ అనేవి ఒక కాంప్లెక్స్ హై పర్ఫార్మెన్స్ టాస్క్ లైక్ సైంటిఫిక్ రీసెర్చ్, వెదర్ ఫోర్కాస్టింగ్, క్లైమేట్ మోడలింగ్. గూగుల్ అదే చెప్పాడు. ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో కట్టేస్తారని తెలుసు. అంటే ఇంజనీరింగ్, మెడికల్ అన్ని ఫీల్డ్స్ లో చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ అన్ని ఇది హ్యాండిల్ చేసేది ఈజీగా, డేటా విషయంలో అన్నిట్లో. అయితే ఇప్పుడు దాకా హైలీ టెక్నాలజికల్ గా అడ్వాన్స్డ్ ఉండేవి చాలా మంది తయారు చేశారు. కాకపోతే వీటిని చేయాలంటే నానోటెక్, చిప్స్, వైర్స్ అవి ఈ ఎలక్ట్రానిక్ వస్తువులని యూజ్ చేసి తయారు చేస్తారు. కానీ ఫస్ట్ టైం ఒక కంపెనీ వాళ్ళు హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ ని యూజ్ చేసి దీన్ని తయారు చేశారు. లిటరల్లీ అది ఒక బతికున్న కంప్యూటర్ అని చెప్పొచ్చు, రోబోట్ కాదు, బతికున్న ఒక కంప్యూటర్, సూపర్ కంప్యూటర్. దీనికి CL1 అని చెప్పి నేమ్ పెట్టారు. మామూలుగా అయితే సర్క్యూట్స్, చిప్స్ వాటి మీద నడుస్తాయి, కానీ ఇది 8 లక్షల హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ తో నడుస్తుంది. మనిషి యొక్క బ్రెయిన్ సెల్స్ ని తీసుకొని ఒక సిలికాన్ చిప్ మీద పెట్టి దాని మీద గ్రో చేసి పెంచి, మామూలుగా మన తలకాయ మన బుర్ర ఎలా పనిచేస్తుంది ఒక ఫంక్షన్ లో సిగ్నల్స్, ప్యాటర్న్స్ ఇలా. ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, అంటే నడిచేటప్పుడు ఏలు పోయి కాలు ఏలు ఏ గోడకో బెంచుకో ధమక్కని గుద్దుకుంది అనుకోండి, కాలు దగ్గర నుంచి ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్ వెళ్తుంది, తగలగానే నొప్పి పుట్టేదు, ముందు సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్ళింది. బ్రెయిన్ కి వెళ్ళగానే అమ్మాయి కాలు దెబ్బ తగిలింది, సిగ్నల్స్ వేయండి, మొత్తం లైట్స్ ఆన్ చేయండి అని ఫ్లడ్ లైట్స్ ఆన్ చేశాక నొప్పి అనే సిగ్నల్ ని బ్రెయిన్ రిలీజ్ చేసింది. లోపల ఎంత ఉంది ట్రాఫిక్ సిస్టమ్ అంతా, సిగ్నల్స్, ప్యాటర్న్స్ దీని మీద పనిచేస్తుంది మన తల. ఇప్పుడు తయారు చేసిన కంప్యూటర్ కూడా ఇలాగే పనిచేస్తుంది. మామూలు కంప్యూటర్స్ అయితే ఎలక్ట్రిసిటీ మీద పనిచేసింది. కరెంట్ పోయిందంటే గోవింద జనరేటర్ ఆన్ చేయాలి, ఆయిల్ మొత్తం లాగేస్తుంది. అదే ఇది అనుకోండి, ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీతో పనే లేదు. మన బ్రెయిన్ పని చేయాలంటే ఇప్పుడు ఏం స్విచ్ బోర్డు లేలు పెట్టాలి, లేదు కదా, సేమ్ దీనికి కూడా పని లేదు. ఒరిజినల్ ఈ సూపర్ కంప్యూటర్స్ అయితే ఎలక్ట్రిసిటీ లాగడంగా తాగిద్ది నైట్ అంతా కూర్చొని. అండ్ ఈ సూపర్ కంప్యూటర్స్ ఇప్పుడు తయారు చేసింది బతకాలంటే మనుషులు మనం ఎలా బతుకుతాం అలాగే ఫుడ్ ఉండాలి. ఫుడ్ అంటే మెయిన్ బాడీకి ఏంది, న్యూట్రిషన్స్ కదా, ఫుడ్ కాదు, ఆకలి కాదు, న్యూట్రిషన్స్ కావాలి బాడీకి. దీనికి కూడా న్యూట్రిషన్స్ కావాలి, ఆక్సిజన్ కావాలి మనకి, దానికి కూడా ఆక్సిజన్ కావాలి, కరెక్ట్ టెంపరేచర్ ఉండాలి. చలి ఎక్కువైనా పోతాం, వేడి ఎక్కువైనా పోతాం. ఇది కూడా అంతే, చలి వేడి ఏది ఎక్కువైనా పోయింది, కరెక్ట్ గా హ్యూమన్ టెంపరేచర్ ఉండాలి. ఎప్పటి నుంచో చాలా మంది చేయడం ట్రై చేశారు. ప్రెసెంట్ అయితే ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు దీన్ని అచీవ్ చేశారు. అండ్ మిగతా వాళ్ళు ఏదైనా కంపెనీ వాళ్ళు చేద్దామన్నా ఎట్ట పడితే ఎవడ పడితే వాడు చేయలేదు, అంటే చెయ్యకూడదు. ఎందుకంటే దీనికి బీభత్సమైన పర్మిషన్ కావాలి. హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ ని కలెక్ట్ చేసి దాన్ని గ్రో చేసి అప్పుడు చేయాలి. ఇల్లీగల్ విషయం, అంటే పర్మిషన్ లేకుండా చేస్తే చాలా ఇల్లీగల్. రూల్స్ ఏమనుకోండి, బ్రెయిన్ సెల్స్ ఏంది, చైనా డైరెక్ట్ గా బ్రెయిన్ ఎత్తుకొస్తాడు. హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ సూపర్ కంప్యూటర్ కాదు, హ్యూమన్ బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ అని చెప్పి చేసుకుంటాడు. అందుకే రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. మొత్తానికి చాలా కష్టపడి అచీవ్ చేశారు. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని చూడగానే మోస్ట్లీ ఎక్కువ మంది ఏంది అంటారని నాకు తెలుసు. అయితే ఇది ఒక ఇన్సెక్ట్, పురుగు. ఇన్సెక్ట్ అంటే చిన్న చిన్న కాదు, బాగా పెద్ద సైజులో ఉంటాయి, కళ్ళతో చూసి చేత్తో పట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ పురుగు గురించి అంటే, యాక్చువల్లీ మనం దీన్ని ఇప్పటికి 100 సార్లు అయినా తినుంటాం. మళ్ళీ చెప్తున్నా, బ్యాక్టీరియా చేతి మీద ఏదో ఉంటది దాన్ని తినేస్తామని కాదు, పురుగు. దీన్ని ఎన్నో టైమ్స్ తినుంటాం. ప్రాసెస్ చెప్పాలంటే, ఈ పురుగు అనేది ఉంది కదా, మంచిగా మిడ్ నైట్ కాకపోయినా మిట్ట మధ్యాహ్నం అలా వెళ్ళి చెట్టు మీద పడుకుంటది. చెట్టు ఎక్కి పడుకున్నాక చెట్టు లోపల ఉన్న కొమ్మల్లోంచి గుజ్జుని పసపసపస లాగుద్ది. అది ఎట్టా లాగిద్దంటే లాగి దానికి అతకపోయి బాడీ మీద ఏదో అతి జిగుత్సాభకరమైన లేయర్ అనేది మొత్తం చెట్టు మీద నుంచి ఫామ్ అయింది. అది ఇంకా దాని మీద ఉండిపోద్ది, మొత్తం పురుగు అనేది కూడా లోపలే ఉండిపోద్ది. ఇప్పుడు మనుషులు వచ్చి దాంతో పాటు దాని చుట్టూ ఫామ్ అయిన లేయర్ ని దాన్ని పీకి ఉడకబెట్టి, తగలబెట్టి, నానబెట్టి, లాస్ట్ గా ఎండలో సానబెట్టి పొడుం చేస్తారు అనమాట. పొడుమే, మామూలు పొడుం కాదు. ఇప్పుడు అది బాగా మంచి ముద్ద చేస్తారు, నీటిలో వేసి ఉడకబెడతారు, ఉడకబెట్టి గుజ్జు చేస్తారు, ఆ గుజ్జును లాగుతారు. గుజ్జు అంతా ఇప్పుడు ఎండబెట్టి లాస్ట్ గా పొడుం చేస్తారు. ఈ పొడుని మనం తింటాం. ఏదో దాని ఏదో ఉప్పు కారం చేస్తావు అన్నట్టు అలా చెప్తున్నాం. అంటే పొడు అంటే ఏం లేదండి, ఇన్సెక్ట్ నేమో లాక్ ఇన్సెక్ట్. ఆల్మోస్ట్ దీన్ని ఫ్రూట్స్ మీద, యాపిల్స్ మీద, మెయిన్ గా ఇలా ఫ్రూట్స్ మీద అప్లై చేస్తూ ఉంటది. ఎందుకంటే ఇది అన్నిటికీ షైన్ ఇస్తుంది, మంచి మెరిసిపోయే షైన్ ఇస్తా ఉంటది. అండ్ లాంగ్ లాస్టింగ్ ఎక్కువ డేస్ ఉండేలా చేస్తుంది. ఎన్నో వెజిటేబుల్స్ తో పాటు చాక్లెట్స్,
జెల్లీస్, కుక్కీస్, మనం తినే ఐటమ్స్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కదా. చిన్నప్పుడు అంటే ఆశా చాక్లెట్ కోసం ఆశగా డే అంతా వెయిట్ చేసేవాడిని. ఇప్పుడు అది కాదు, ఏం తింటున్నా కూడా నాకు కూడా తెలియదు. అసలు అన్ని రకాలు వచ్చేస్తున్నాయి అన్ని ఇప్పుడు. సో మనకు తెలియదు అంతే, పురుగు తింటున్నామని. మేమేం బయట తినాలి అనుకోవద్దు. కేకుల్లో కూడా యూజ్ చేస్తారు, ఎన్నో రకాలు అన్నిట్లో వాడుతుంటారు. పాపం చాలా మందికి అది కలిపే వాళ్ళకి కూడా తెలియదు, ఏదో కలదో లేకపోతే ఇంకేదో అనుకుంటూ ఉంటది. అయితే పాపం ఇప్పుడు వెజిటేరియన్స్ ని ఫీల్ అయ్యేలా చేస్తున్నాను కాదు, ప్రాసెస్ ఇలా జరుగుతుంది. ఇలాంటివి తెలియనివి ఎన్నో ఉన్నాయి. ఇది చెక్ చేసినప్పుడు ఇంకా ఇలాంటివి ఉంటాయని చూస్తే వామ్మో అనిపించింది. ఏంది అని తిని మనం బతుకుతున్నావా అని అనిపించింది. ఇంకాసేపు ఆలోచిస్తే అప్పుడు అర్థమైందండి, ఇంత పెద్ద మేక, కోడి, చేప పాపం నా ముందే కోస్తా ఉంటే సైకో గడ్ల మొత్తం చూసి దాని తర్వాత ఎత్తకపోయి మసాలా పెట్టించి నూనెలో వేపుకొని తింటున్నాను. ఇది తిన్నందుకు నేనేంది ఇంత బాగా యాక్షన్ చేస్తున్నాను అని అనిపించింది. అయితే ఇప్పుడు ఇదంతా చూసాక నేను ఒక్కనే డిస్టర్బ్ అవ్వడం ఎందుకు, నాతో పాటు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడా నాతో పాటు చెయ్యేసి ఎత్తపోదామని చెప్పాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాకు. ఏమంటారు, ఇది ముందే తెలుసా మీకు? అయితే ఫ్రెండ్స్, మీరు కొత్త రకం వీడియోస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సింగిల్ టాపిక్ వీడియోస్ లేదా లేటెస్ట్ న్యూస్ కూడా మాకు కావాలి ఎప్పటికప్పుడు. అప్డేటెడ్ టాపిక్స్ కూడా ఏమైనా ఉంటే చెప్తే మేము చూస్తాం. ఈ టైప్ లో ఏముంటే అడగండి, అన్ని చేయడానికి ట్రై చేద్దాం. నేనేదో కలెక్టర్ అన్నట్టు ఏదో వీక్ ఒకటో లేదా 2 వీకులు ఒకటో పెడుతున్నాను. సో అందుకని ఏదైనా సరే మొత్తం మన స్టైల్లోనే చెప్పుకుందాం. అప్డేటెడ్ న్యూస్ అయినా సరే మన స్టైల్లోనే వేసుకుందాం. వీడియోని ఇలా చేద్దాం అని మీకు ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.